ఎవడు కుడితే బ్రెయిన్ బెలూన్లా ఉబ్బుతుందో వాడేరా ప్రిన్స్. ఎప్పుడొచ్చామన్నది కాదురా, పంచి పడిందా లేదా అన్నది ముఖ్యం. అసలు ఆ ప్రిన్స్ నీకెలా పరిచయరా? అదొక విచిత్రం. సార్ రావద్దు సార్, సార్ ఆగండి సార్, సార్ తొక్క సార్, అరటి తొక్క. ఈ తొక్క మీద కాలేసుంటే ఈ ప్రిన్స్ పళ్ళు ఒళ్ళు పరువు ప్రతిష్ట టోటల్ గా చేతంతా ముసినాలో కలిసిపోయింది. తొక్కలో సంబంధం 90 ఏళ్ళు. ఈ ట్విన్ సిటీస్ లో నీకే ప్రాబ్లం వచ్చినా ఈ ప్రిన్స్ ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. ప్రిన్స్ మాట అంటే మాటే, గన్ షాట్. అయినా ఈ బ్రోకర్ పనుల కన్నా ప్రిన్స్ దగ్గర ఫైనాన్స్ తీసుకోవడం బెటర్ రా. మా అనుబంధం అలాంటిది. పదండి. ఏదో మా కుర్రలు మరీ చెప్పారు, మీకు ఇస్తున్నాను సార్. చాలా కాస్ట్లీ మనుషులు తీసుకున్నారు సైట్లన్నీ. జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నావు. బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్, జస్ట్ 5 కిలోమీటర్స్. కావాలంటే చూడు. చీటింగా చిచ్చి, మిమ్మల్ని చీట్ చేసి సిటీలో బతకగల ఫ్రెండ్స్. అయినా ఎవడో పేరు పెట్టిన జూబ్లీ హిల్స్ లో మీరు ఉంటాయండి. ఇప్పుడు ఈ 10 acres మీరు కమిట్ అయిపోయారు అనుకోండి, రేపటి నుంచి ప్రిన్స్ హిల్స్ అవుద్ది. మీ పేరు హిస్టరీలో చరిత్రలో మిగిలిపోద్ది. అలాగా ఇదిగో సైటు, అడుగు. ఆ కొండ అసలు ఎవరు కమిటీ అనుకుంటున్నారు? ఎవరు? బిగ్ బి అంటే షోలే సర్కార్ లాక్ చేశాడు, కౌన్ బనేగా కరోర్పతి యాంకరింగ్ చేశాడు, దాడివాలా. చిన్న క్లూ ఇస్తే చాలు అల్లుకుపోతారు ప్రిన్స్ మీరు. అసలు ప్రిన్స్ కి పొగడ్తలంటే నచ్చవు. ఆ కొండ ఎవరిది? అది మన రజనీ ప్రిన్స్. ఆవిడెవరు? ఆవిడ కాదండి, మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ కొండ చేసుకుంటాడు అతను. అంటే అతనికి ఆ స్టేట్ లో ఫ్యాన్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఓ రోజు ఆ కొండ నాకు కావాలి అని ఓ ఫోన్ మీద ఫోన్ ఒకటే నస్ అనుకోండి. అసలు పైగా మీరు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారు తెలిస్తే మీకన్నా ముందే షిఫ్ట్ అయిపోతాడు. ఎందుకు? మీరు ఇక్కడ ఉంటే ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు కదా. నిజమా? బ్లఫా? రైట్ రా, వీడి మీద బ్లఫ్ అసలు లేదండి. అచ్చా, ఓకే. ఫ్రెండ్స్, ఆ 2 కొండలు ఎవరో తెలుసా? మన ఐశ్వర్య రాయ్. యు మీన్ ఎక్స్ మిస్ వరల్డ్? యా, బాలీవుడ్ నెంబర్ 1. వావ్, ఆవిడ ఉండేది ముంబైలో కదా. అది నిజమే కానీ ఈ మధ్య సల్మాన్ ఖాన్, వివేక్, రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ ఫోన్ చేసి ఇసిగిచ్చేస్తున్నాడు బాస్. దాంతో ఇక్కడికి వచ్చి ఇట్లా అయిపోదాం అనుకుంది. అరే, ఆవిడ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది కదా, స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. ఎంత ఇంటలెక్చువల్ ఫ్రెండ్స్ మీరు. బ్లఫ్ లేదు. యాది అన్న డబ్బిచ్చే. లైఫ్ రిస్క్ తీసుకుంటున్నావు అన్న. తేడా వస్తే బిచ్చమైతే బతకాల. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. డబ్బిచ్చేయి. టైటిల్ క్లియరేనా? టైటిలే కాదు, సబ్టైటిల్ కూడా క్లియరే. అదో ఐస్ లేటెస్ట్ గా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో కమిట్ అయిందా? లేదు ఫ్రెండ్స్, మీలాంటి చాక్లెట్ కురాడు కోసం వెయిటింగ్. బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? ఆల్రెడీ అభిషేక్ తో పెళ్లిపోతాను. విషయం వాడికి తెలియదు కదరా. ఇది టోటల్ గా ప్రిన్స్ హిల్స్ కి ప్లాన్ అన్నమాట. ఈ సైడ్ 40 ఫీట్ రోడ్ వస్తుంది సార్, బ్యాక్ అంతా రెసిడెన్షియల్ సార్, ఫ్రంట్ అంతా కమర్షియల్ సార్, ఇటు పెద్ద స్విమ్మింగ్ పూల్ వస్తుంది సార్, ఇటు పబ్ సార్. అంటే యూత్ బార్ అండ్ రెస్టారెంట్, మీకు ఇన్కమ్ బాగుంటుంది సార్. అవునా? అప్పుడప్పుడు మనలో మస్తు డాన్స్ కట్టచ్చు. ఇటు ఎవరు ఉంటున్నారా? ఇటు అమితాబ్ బచ్చనా? ఓ, ఇటు ఎవరు ఉంటున్నారా? సూపర్ స్టార్ రజనీకాంత్ అనా? మరి ఇక్కడ పబ్బు కడితే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. రేయ్, ఇతర రాష్ట్రాల వాళ్ళని గౌరవించడం మన సంప్రదాయం. ఈ ప్రిన్స్ వల్ల గానీ, ప్రిన్స్ యాక్టివిటీస్ వల్ల గానీ ఎవరికి డిస్టర్బెన్స్ జరగడానికి వీల్లేదు. ఓ పని చేయవేను సార్, ఇటు 50 ఫీట్ నో 100 ఫీట్ నో 200 ఫీట్ కాంపౌండ్ వాళ్ళు కట్టేవా? 200 ఫీటా? 200 ఫీట్ అని ఆశ్చర్యపోతున్నావు ఏంట్రా?
నీకేమైనా డిస్టర్బెన్సా? అయితే సార్ ఇటు కూడా 2+2 400 ఫీట్ లో పెద్ద గోడ కట్టేస్తాను సార్ మొత్తం 400 ఫీటా? నేను చెప్పినట్టు చేయవా? చేస్తాను సార్. సార్ ఇటు ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్ సార్. ఐశ్వర్యరాయ్కి నాకు మధ్య గోడే కాదురా, గాలి కూడా త్వరపడటానికి వీల్లేదు. అర్థమైందా? మేమిద్దరం రోజు ఒకళ్ళనొకళ్ళు లైట్ కొట్టుకుంటాను. వీడెవడరా? బా ఏం చేస్తున్నావేడా? ఏం రావు ఏడకెళ్ళి వచ్చినాను అన్నన పట్టుకుని ఎవడాడని అడుగుతున్నావు. బొక్కలు ఎరుగుతాయి బిడ్డ. అన్నగాని ఒక్కసారి తొడగొట్టినానుకో ఆ సౌండ్ గా గుండా చేస్తావు బిడ్డ. అయితే ఒకసారి కొట్టమానప్పా. అన్నా ఒక్కసారి తొడగొట్టే గట్లా కదనా జబర్దస్త్ కొట్టాలనే. ఇంకేమైందిరా బాయ్? మొత్తం 7. నాకు 5 సెకండ్లు చాలు. నాకు 1 సెకండ్ చాలబ్బా. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. నాకు తెలుసు కదప్పా. ఏమిరా పోలీసులు అన్నీ కబ్జా చేయాలని ప్లాన్ చేసినారంటే అసలు మీరు మామూలు క్రిమినల్స్ కాదురా. వదిలితే హుస్సేన్ సాగర్ లో కూడా ప్లాట్లేసి అమ్మేస్తారు. ఏమిరా సిటీలో ఈ మధ్య జరిగిన కబ్జాల్లో నువ్వు బ్యాకా ఫ్రంటా? స్ట్రైటా? నీ భాష ఊర్రా. చోటా షకీలా అబూ సలీమా? ఓ దావూద్ ఇబ్రహీమా? ఆడేనా ఆడేనా ఆడేనా? మీరేంట్రా కొండ ముచ్చలు? ఏందిరా కొడతంటే కళ్ళు మూసుకుంటావేందిరా? యోగా ప్రాక్టీస్ చేస్తున్నావా? ఏందిరా ఆ పర్సు ఏందిరా? టచ్ చేయొద్దా? కొన్ని ముట్టుకుంటాను లేపా. ఇందులో ఏముందనరా అంతా పరిచినావు? ఐశ్వర్యరాయి ₹100. ఈ కాంబినేషన్ ఏందిరా? అన్న ఐసు మీద మనసు పడిండు. నీ కాడ ఈ సెకలు కూడా ఉన్నాయేందిరా? వీడి పేరేందిరా? ప్రిన్స్. ఏ దేశానికి? అది సరే నువ్వు ప్రిన్స్ అయితే మేమంతా ఏందిరా? నేను ఒక మంత్రిని, మా కానిస్టేబుల్స్ అంతా సేనాధిపతులా? నీ పని ఇప్పుడు కాదు, నైట్ షిఫ్ట్ లో. వీడిని చూస్తే ఒక మ్యాటర్ సీరియస్ లాగా ఉంది. ఎందుకైనా మంచిది మనం అటెల్ దాక్కున్నారా? ఓకే రండి రా. ఈ కాలేజీలో వాళ్ళేరనా? సిటీలో ఇంకెన్ని కాలేజీలు ఉన్నాయిరా? ఇదే ఆఖరు. ఆయన ఎత్తుకుడు వేస్తానా? వాళ్ళు ఎప్పుడో చంపైపోయినరు. ఆ రోజు నేను చెప్తూనే ఉన్నా ఫ్రెండ్స్ ఒకసారి కంప్లీట్ అయినాక ఎవ్వడ మాట ఏంటని పెద్ద బిల్డప్ ఇచ్చావు. ప్రిన్స్ నే చీట్ చేస్తారా? గాడ్ ఫాదర్ లా బతికినోడిరా డాగ్ ఫాదర్ చేస్తారా? వదలను. వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళ గోరీ కట్టేస్తారు. గోరీలు గిట్ట తర్వాత కడదు కానీ ముందు పైసలు పైసలు అడుగుతుంటే సంజేత లేదురా బాయ్. గట్లా చూస్తున్నావు? పైసలు ఏం బే జంప్ అయిదామని చూస్తున్నావా? పైసలు ఇవ్వకుండా పొద్దుటి నుంచి సిటీ మొత్తం చెప్పినా. పాపం ప్రిన్స్ ఏంట్రా అలా బుక్ అయిపోయాడు? ఆ బెలహర్ అయితే చీట్ చేస్తాడు అనుకుంటా. ఎందుకైనా మంచిది మన జాతర మనం ఉండాలి. రావురా వాళ్ళ గిట్ల సిటీలో కనిపిస్తే టాక్సీతో తొక్కిస్తా బిడ్డ. అయ్యో ప్రిన్స్ స్పీడ్ ఏంది? బ్రేక్ ఏంది? ఎవడపోయాడు? నీకెవరో తెలిసిన దగ్గర మళ్ళీ ఉన్నాడే. నీ పేరు ప్రిన్స్ కదా? నో, మాస్. మాసా? మీ అప్ప పేరు క్లాసా? గాడ్ నోస్, ఐ డోంట్ నో. ఎల్కేజీ అనుకున్నా, యూకేజీ చదివినవే. ఇంతకీ ఏం చేస్తుంటావా నువ్వు? తొందరపడి ఏది పడితే చేయండి. మేము కూడా నీ క్లాసేనప్పా. తొందరపడి ఏది పడితే చెయ్యం. డౌట్ వస్తే అస్సలు వదలం. నువ్వు పని ఓకే, తప్పుకో. అలాగే సార్. ఏంటి నొక్కేద్దాం అనుకున్నావా? ఇది కూడా మేము నొక్కింది. అబ్బా ఇప్పుడు ఇది కష్టంగా ఇంకో రూట్ చూద్దాం పదరా.
కారు పోతుంది వెళ్ళు 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 నువ్వు రావయ్యా. సారీ, నా వెహికల్ అనుకున్నాను. ఇట్స్ ఓకే. వెళ్ళిపో వెళ్ళిపో. అప్పు ఎవరబ్బా మీరు అంత యూత్ఫుల్ గా ఉండారు? ఏడా పోతా ఉండారు? మేము ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్తున్నాం సార్. ఏం ప్రాజెక్టు? ఆలమట్ట పోలవరమా? అమ్మాయి నువ్వు డిఎస్పీ గారు అమ్మాయి కదా? చూసినా ఎట్ట గుర్తుపెట్టినానా? మీకు గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ అంకుల్. థ్యాంక్ యూ. ఇది డిఎస్పీ గారి వెహికల్, దీన్ని వదిలేయండి అబ్బా. అబ్బా భలే సేవ్ చేసావు, లేకపోతే మన సీక్రెట్ అంతా బయటపడిపోయేది. నాయనకి నా ప్రమోషన్ గురించి చెప్తామ్మా. ఈ పెద్ద సైట్ అంతా కలిపి మన చీటర్స్ వల్ల మెగా వెంచర్ సార్. చీటర్స్ విల్లానా? అదేంటయ్యా పేరే తేడాగా ఉంది. అబ్బా అంటే చీటర్స్ అంటే ఆ చీటర్స్ కాదండి, చీతాస్. మీకు మాకు కొంచెం స్లాంగ్ డిఫరెన్స్ ఉంటుంది, మీరు అన్నారు కదా. అది సరే, సిటీ పక్కనే అంటూ 200 కిలోమీటర్లు తీసుకొచ్చేయండి. మీ ఎన్ఆర్ఐతో చిక్ అయిందండి, ఎక్కడో ఉంటారు. ఇక్కడ జరిగే డెవలప్మెంట్ ఏమీ తెలియవు. ఇప్పుడు ఆంధ్రాలో సగం గ్రేటర్ హైదరాబాదే తెలుసా? ఆ 4 ఎకరాలు ఎవరు కమిటీ తెలుసా? సానియా మిర్జా అండి, టెన్నిస్ అకాడమీ పెడుతుందట. మరి నాకు టెన్నిస్ రాదే. ఆవిడే స్వయంగా దగ్గరుండి నేర్పిస్తుందండి. ఆ సైట్ ఎవరితో తెలుసా? పూరీనండి. పూరీనా? కోకిరి అండి. 75 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రని లొంగజుట్టి నోట్లో పెట్టుకున్న గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేపు ఇక్కడ ఫిలిం సిటీ కట్టబోతున్నాడు. మీకేమన్నా సినిమాలు తీసి ఇంట్రెస్ట్ ఉంటే డేట్లు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎంతైనా కాబోయే నేపర్ కదా. ఇంకా మీరేం మాట్లాడదు, ఈ అడ్వాన్స్ తీసుకోండి, అగ్రిమెంట్ చేసుకుందాం. నేను చెప్పేది పూర్తిగా వినేదాకా అగ్రిమెంట్లు అడ్వాన్స్ లేవు. ఆ సైట్ ఎవరితో తెలుసా? ఎవరిది? అటల్ బిహారీ వాజ్పేయిదా? ఇప్పుడు మీరు ఏమన్నా అన్నారా? లేదే. ఎవరండి మీరు? స్థలాలు ఖాళీగా లేవు, అన్ని అమ్మేశారు. ఏరా గుర్తు పట్టలేదా? పట్టనట్టు నటిస్తున్నావు. సారీ సార్, మీలాంటి పర్సన్ అంటే డ్యూటీ ఫస్ట్ టైం. అబ్బా గుర్తొచ్చిందా? కొంచెం గుర్తొస్తున్నట్టే ఉంది సార్. వస్తున్నట్టుందా? దగ్గర గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. నేను చూసి ఎంతకాలం అయింది. బాగున్నావా ఫ్రెండ్స్? నాకేంట్రా, బిగ్ బి తో బ్రేక్ఫాస్ట్, రజనీతో రేసింగ్, ఐస్ తో డాన్స్ చేస్తూ ఇలా ఉన్నాను రా. సారీ ఫ్రెండ్స్, ఇంకెప్పుడు గవర్నమెంట్ స్థానాలు అమ్మరు, నన్ను క్షమించి వదిలేసాయి. చూడు బ్రదర్, మీలాంటి అమాయకులైన ఎన్ఆర్ఐలు ఉండబట్టే ఇలాంటి 420 గాళ్ళు అదిగో ఎయిర్పోర్ట్ ఇదిగో రింగ్ రోడ్ అని రెచ్చిపోతున్నారు. అమ్మో అమ్మో, ఎంత మోసం! ఇలాంటి మోసగాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. కొట్టండి. థ్యాంక్ యూ సార్, సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు. సారీ, ఈ ప్రిన్సిపల్ పొగడ్తలు నచ్చవు. క్షమించండి, ఆ విషయం ఇప్పుడే తెలిసి. వెళ్ళండి. పదండి అయ్యా, పోదాం. మన టైం బాగుంది. ఫ్రెండ్స్, నేను కూడా వెళ్ళొస్తానే. బతుకుంటే బోర్డర్ దాటిళ్ళు.